జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కొందరు మనల్ని ఇష్టపడతారు, కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్లను క్షమించండి, ఇష్టపడే వాళ్లను ప్రేమించండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 16, 2025 ఆదివారం. తిథి ద్వాదశి, తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం హస్త, రాత్రి 2:11 వరకు. తదుపరి చిత్త. యోగము విష్కంభం, ఉదయం 6:47 వరకు. తదుపరి ప్రీతి. కరణం కౌలవ, మధ్యాహ్నం 3:40 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం రాత్రి 3:37. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:57. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:33 వరకు. యమగండం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:02 నుండి 4:47 వరకు. వర్జము ఉదయం 8:53 నుండి 10:39 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:32 నుండి 9:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:21 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 8:50 వరకు. నవంబర్ 16 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి బహుళపక్ష ద్వాదశి, తెల్లవారుజామున 4:47 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఆదివారం ద్వాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే బహుళపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే వృశ్చిక సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఆదివారం హస్త నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం ఇంకా అమృత సిద్ధియోగం ఏర్పడతాయి. ఈ యోగ సమయాలు సూర్యోదయం నుండి రాత్రి 2:11 వరకు ఉంటాయి. ఇవి మంచి యోగాలు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: కృష్ణ యోగీశ్వర ద్వాదశి, జాతీయ పత్రికా దినోత్సవం, అంతర్జాతీయ సహనం దినోత్సవం, ప్రసిద్ధ తెలుగు సినీ నటులు కాంతారావు గారి జయంతి, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు గారి జయంతి, ప్రముఖ బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారులు, శిక్షకులు పుల్లెల గోపీచంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 16 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి శుభవార్త వింటారు. తులారాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.